ఈనాడు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి చైర్మన్ వైవిడి ప్రసాద్, డైరెక్టర్స్ వారాది నాగబాబు, నచ్చిరెడ్డి వాసు, పశురెడ్డి గోవిందు, జోగా ధన, దుర్గా ప్రసాద్, దార్ల గంగాధరత్నం, భాగవతి శిరీష, పుట్టా సుభద్ర, నెమలి వరలక్ష్మి వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వీరందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీకు ఒకటే చెప్పదలిచాం. ఈ గుడి ఎన్నాళ్ళు కూడా ఒక చక్కగా ఒక డిసిప్లిన్తో నడిచింది. ఇప్పుడు కూడా ఆ విధంగానే నడవాలి. ఇది జీవితకాలం ఈ కమిటీ ఉంటుందని కాదు. కొంతకాలం ఒక కమిటీ ఉంటుంది, కొంతకాలం ఇంకో కమిటీ ఉంటుంది. ఏ ఒక్కరిని కూడా అంటే బావగారు త్వరగా వచ్చేయాలి పైకి. కొండలరావు బాబు గారు ఎవరినో అనుకునేవారు కాదు. ఈ గుడి కమిటీ అంత బ్రహ్మాండంగా సుబ్బారాయుడు షష్ఠి వస్తే ఎక్కడెక్కడ వెళ్ళో ఇక్కడికి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వరరావు మన ఇసుకపల్లి ఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నడుతున్నప్పుడు చాలా బాగా జరుగుతూ ఉండేది. అలాగే జరగాలి, అందరినీ కలుపుకెళ్ళాలి. మీ ఎమ్మెల్యే గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కమిటీ వేశారంటే మీ కమిటీ అందరూ కూడా ఖచ్చితంగా ఒక డిసిప్లిన్ తోటి మీరు ఈ కమిటీని నిర్మాణకరం చేపట్టినటువంటి మీ ఎమ్మెల్యే గారికి మంచి పేరు రావాలి తప్ప చెడ్డ పేరు రాకుండా ఉండేటట్టుగా పనిచేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఒకటి గుర్తుంచుకోండి, ఇది ఒక రాజమండ్రిలో 14 కమిటీలు ఉన్నాయి, 14 గుళ్ళకి. నాకు 1990లో రాజకీయంలోకి వచ్చాను. ఆనాటి నుంచి కూడా ఎన్నో చూశాను. 90 నుంచి ఇప్పటి వరకు పనిచేశాను. చేసినప్పుడు అధికారంలో మాకు ఏనాడు చేతిలో లేదు. మీరు కమిటీలు వేయమని అడిగితే ఆనాడు ఉండే స్లోగన్ ఏంటంటే కొంతమంది వ్యతిరేకం అయిపోతాము అనేవారు. వ్యతిరేకం ఎందుకు అవుతారండి? మనం మనస్ఫూర్తిగా స్వార్థం లేకుండా కమిటీలు వేస్తే ఎవరు వ్యతిరేకం అవ్వరు. అదే లోపం అప్పుడు. సరే, ఇప్పుడు వాసు వచ్చాడు ఎమ్మెల్యేగా. మేము వాసుకు ఒకటే చెప్తాం, మనం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమం, అభివృద్ధి విషయంలో ఇందాక ఒక ఆయన పాట పాడుతూ చెప్పాడు, ఎక్కడ చెత్త కనపడితే అక్కడ ఎమ్మెల్యే శ్రీనివాస్ ఉంటారు అన్నాడు. అంతేకాని ఇంకో డైలాగ్ కూడా అతనేమో అనుకున్నాను నేను. అంతేకాని ఎక్కడ చెత్త ఉంటే అక్కడ ఈ ఆదిరెడ్డి శ్రీనివాస్ అనే ఎమ్మెల్యే ప్రజెంట్ అవుతాడు అన్నాడు. అది గురించి మీకు ఒకటే విషయం చెప్తున్నాం. 2007లో నా భార్య ఆనాడు 14 కార్పొరేషన్లకి 13 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలుచుకుంటే ఒకే ఒకటి రాజమండ్రి గెలిచాం. ఆనాడు మా వియ్యంకుడు కింజరపు ఎర్రనాయుడు గారి మహానుభావుడు మాకు ఫోన్ చేసి, ఏమ్మా నువ్వు పొద్దుటే లేచి, అప్పుడు మనకి ట్యాపులు ఇంటింటికి ట్యాపులు కావు, అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అంటూ ఇంటింటికి ట్యాపులు వచ్చినాయి. ఉదయమే వీధిలో ఉన్న ట్యాపుల దగ్గరికి వెళ్ళి నువ్వు శీతాకాలం అయినా ముసుకేసుకొని వెళ్ళి ఆ ట్యాపుల్ని అబ్జర్వ్ చేయి, ఆనాడే ప్రజల్లో గౌరవం ఉంటుంది అని చెప్పారు. అదే పాటించేది ఆవిడ. ఆ తర్వాత నేను ఎమ్మెల్సీగా వచ్చాను. ఎమ్మెల్సీగా వచ్చినా మాకు పూర్తి అధికారాలు లేవు. ఏం చేయాలో చేసేవాడిని. ఆ పేరు మాకు నిలబడింది. ఏం చెయ్యాలో ప్రజలకి శాసన మండలిలో డిస్కస్ చేసి తీసుకొచ్చినటువంటి ఘనత నాకు ఉంది. అదే మా అబ్బాయికి నేర్పుతున్నాను నేను. నా తర్వాత మా కోడలు ఎమ్మెల్యే అయ్యారు,
అప్పుడు అధికారం లేనప్పుడు ఎమ్మెల్యే అయ్యాం. అందుకనే లోకేష్ బాబు గారు ఎప్పుడు కూడా నీకు నువ్వే సాటి గురూజీ అంటాడు. అంటే ఆయన పొగుడుతున్నాడని కాదు, కష్టపడాలి, మనం డెవలప్ చెయ్యాలి, సంక్షేమం చూడాలి. ఎవరైనా బాబు మాకు డబ్బులు లేవు, ఫీజులు కట్టుకోవాలి అని అంటే నాకు తెలియకుండా మీ ఎమ్మెల్యే గారు ఇచ్చేస్తారు, మీ ఎమ్మెల్యే తెలియకుండా నేను ఇచ్చేస్తాను. కానీ ఇచ్చింది ఒకరికే, ఇద్దరికి డబ్బులు అవ్వదు. అంటే మేము ఆదుకోవాలి, పేదవాళ్ళ యొక్క బాగోగులు చూడాలి అనే భావం నాకన్నా మా అబ్బాయికి మీ ఎమ్మెల్యేకు చాలా ఎక్కువ ఉంది. అలాగే ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదనంటే వాళ్ళకి ఖచ్చితంగా వైద్యం చేయించడానికి డబ్బులు ఇస్తాం. ఈ మధ్యకాలంలో మీ ఎమ్మెల్యే గారు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ఆ ఘనత ఎవరికీ లేదని మా అబ్బాయిని కాకుండా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. అన్ని కోట్లు తీసుకురావడానికి కారణం కృషి. అలాగే మనకి అవి కాకుండా వేరేగా ఆరోగ్యశ్రీలో లేకపోతే సొంతంగా డబ్బులు ఇచ్చి వైద్యం చేయించున్నాం. ఈ విధంగా మేము ప్రజలందరినీ ఆదుకుంటూ వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడే ఏం కావాలంటే అది తెలుసుకొని చేయడం మాకొక అలవాటు అయిపోయింది. నేను చేశాను, మా కోడలు చేశారు. మా కోడలు చేసినప్పుడు చాలా నాటకాలు ఆడారు. ఆవిడ్ని అసెంబ్లీలో కూడా అవమానపడితే ఆవిడ కింగరిపోడి ఫ్యామిలీ అసలు లెక్క చేయకుండా నిలబడింది మా భవాని. ఇప్పుడు కంటిన్యూషన్ లో నా కొడుకు వచ్చాడు, ఎప్పటి నుంచో చూస్తున్నాడు. అవన్నీ నేర్చుకొని ఎవరిని లెక్క చేయకుండా గెంటుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ఎవరేం చేయగలరు? నేను నీతిగా పోతున్నాం. మేము ఎవరికైనా సరే ఆరోగ్యం బాగోలేదు, వైద్యం కావాలి బాబు అంటే ఇస్తాం. నిన్ననే ఒక క్యాండిడేట్ వచ్చాడు. అతను మన రాజమండ్రి సిటీ కాదు, ఎక్కడ మన మన సెయింట్ ఆన్ స్కూల్ దగ్గరలో, మన నియోజకవర్గం కాదు. కాకపోయినా వాళ్ళు బాబు మాకు కాలేజీలో ఎగ్జామ్ రానివ్వకుండా డబ్బు కట్టలేదని అడ్డు పెడుతున్నారని అంటే ఇమీడియట్ గా డబ్బులను డబ్బు తీసి ఇచ్చాను, అడ్డు పెట్టకండి అని చెప్పాను. ఎందుకంటే జీవితం పాడవకూడదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, చదువుకోతే సంస్కారం, సంస్కారం ఉంటే తల్లిదండ్రుల మీద గౌరవం, ఆ తర్వాత ఉద్యోగం చేసే సంపాదన, ఆ సంపాదన ద్వారా రాష్ట్రానికి ఆర్థికంగా ఎదగడానికి బాగుంటుందని చెప్పిన మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు గారు. అదే బాటలో మన పవన్ కళ్యాణ్ గారు కూడా, ఆయన కూడా చాలా డేరింగ్ గా ముందుకు వెళ్తున్నారు. ఏ విషయాన్ని అయినా సరే జగ్గు బొగ్గు లేకుండా కమాన్ రా అని చెప్తున్నాడు. ఆయనకు ఉండేది వాళ్ళ బ్లడ్ లో ఉండేది అది. అందు గురించి కూటమి వేళ బీజేపీ గాని మన జనసేన గాని తెలుగుదేశం గాని ఈ మూడు కలిపి ఇంకొక 15-20 సంవత్సరాలు ఉండి తీరుతుంది అని మన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారంటే ఆయనకున్న నమ్మకం, ఆయనకున్నటువంటి దాని నమ్మకంతో పాటు ధైర్యం. అలాగే మన వాసు, నేను పొద్దుట లేచేటప్పటికే మా మిసెస్ అడుగుతాను, వాసు ఏంటంటే అప్పుడే వెళ్ళిపోయాడండి అని చెప్తాను. అంటే 7 గంటల లోపులోనే మన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాడు. అది తిరగాలనే ధ్యాస ఉండాలి, ప్రజలకి సేవ చేయాలనే ధ్యాస ఉండాలి. అవి ఉన్నప్పుడే రాజకీయం జరుగుతుంది. రాజకీయం అంటే 10 మందికి సహాయ సహకారాలు అందించాలి. అంతేగాని మనం గెలిచాం, ఇంట్లో కూర్చున్నాం, మనం ఢిల్లీ వెళ్ళామా, బొంబాయి వెళ్ళామా అనే ఆలోచన లేకుండా ఎప్పుడూ మన ప్రజల్లోనే ఉండాలి, ప్రజలకింత సర్వీస్ చెయ్యాలి. అదే మా ఆదిరెడ్డి కుటుంబం యొక్క అలవాటు. అది ఏనాడు ఎర్రనాయుడు గారు క్రీస్తేసులు మా వియ్యకుడు ఆయన నేర్పినటువంటి విషయం ఈనాటికి నాకు గుర్తుంటది. అందుగురించనే ఈవేళ మీ కమిటీ అందరూ కూడా చాలా చక్కగా చెయ్యాలి.
ఇక్కడ మన సుబ్రహ్మణ్యం గారు ఇసుకపల్లి, ఈయన మాట ఇస్తే మాట మీద నుంచి ఉంటాడు. అలాగే పక్కన మా బావ ఉన్నాడు, ఆయన కూడా కొండలరావు, ఆయన కూడా ఏదైనా మాట ఇచ్చాడంటే మాట మీద నిలబడతాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాడే అసలైన రాజకీయ నాయకుడు, అసలైన పెద్ద మనిషి. అందుగురించనే మీరందరూ ఈ విధంగానే ఏదైనా తేడా పాడాలుంటే మీరు చెప్పాలి, పెద్దలను అడిగి సరి చేస్తారు ఎమ్మెల్యే గారు. అంతేగాని లోపల పెట్టుకొని యాదవ కామెంట్లు చేస్తే అసలు లెక్కే చెయ్యం. చెప్తున్నాను, వెళ్ళి ఏదేదో కంప్లైంట్లు పెట్టినా ఏదో చేసినా ఎవరు మనకి ఎలక్షన్లో పనిచేశారో ఎవరు చేయలేదో నాకు బాగా గుర్తు. నా అనుభవం ఉంది. నా అనుభవంలో ఆ రోజు నేను దొండపాటి సత్యంబాబు గారు ఊరంతా తిరుగుతున్నప్పుడు ఎవరు చేశారో ఎవరు చేయలేదో తెలుసుకోకపోతే నా కొడుకు మీ ఎమ్మెల్యేకి 75,000 మెజార్టీ ఎందుకు వస్తుందని అడుగుతున్నాను. ఎప్పుడైనా ఉందా? నేను ఎలక్షన్లు అయిపోయినట్టునే లోకేష్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఊటే అన్నాడు, హలో బాస్, నువ్వు నీకే సాటి AK-47 నువ్వు ఈవేళ స్టేట్ లో 3వ ర్యాంక్ కొట్టాడు నీ కొడుకు. చాలా అభినందిస్తున్నాను. 3వ ర్యాంక్ ఏంటి సార్, ఇంకా చాలా మంది ఉన్నారంటే 67% పోలయ్యి 75,000 మెజార్టీ వచ్చిన ఏకైక వ్యక్తి నీ కొడుకయ్యా మా 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 వాసు అన్నాడు ఆయన. అంతకన్నా మనకు కావాల్సిందేంటి? ఎప్పుడు ఒకే మాట చెప్తున్నా, చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఒకటే మాట్లాడతాడు. కింజరపు ఫ్యామిలీ, నారా ఫ్యామిలీ, ఆదిరెడ్డి ఫ్యామిలీ 3 ఒకటే అప్పారా. నువ్వు నేను ఒక తరం, లోకేష్ వాసు ఒక తరం, మీ మనవడు జయేష్ మా దైవాంశ్ ఒక తరం. ఇది నడవలసిందే అని మన ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి పెద్ద నాయకులు అందరి సమక్షంలో మాట్లాడిన మాటలు. అలాగని మేము గర్వపడం, కష్టపడతాం, మంచి పేరు తీసుకొస్తాం. మీ అందరినీ ఆదుకోవడానికే మా కొడుకుని ఎమ్మెల్యే చేసి ఈ రాజమండ్రి ప్రజలకి అంకితం చేశాం అని నేను అనుకుంటున్నాను. దానికి ఎప్పుడు కూడా మా అబ్బాయి నో అని చెప్పడు. కాబట్టి మీ కమిటీ అంతా కూడా చాలా చక్కగా పనిచేయాలి. మా శ్రీనివాస్ ఉన్నాడు, ఎప్పుడైనా సేఫ్టీ అనేవాళ్ళంటే చాలా భయం, ఎందుకంటే చేయి నలిపేస్తాడు. అందు గురించి అందరూ శ్రేయోభిలాషులు, మంచి వ్యక్తులు అందరూ ఉన్నారు. మీరందరూ కూడా ఈ గుడే కాదు అన్ని గుళ్ళకి కూడా కమిటీ వేసిన తర్వాత ఒక పెద్ద సభని నేను అనుకుంటున్నాను సుబ్రహ్మణ్య మైదానంలో పెట్టాలని. అప్పుడే మనం 3 పార్టీలు కలిపి మనమేంటో చూపించాలి వైఎస్ఆర్కి అని తెలియపడుతూ, మీ అందరికీ కూడా ఈ కమిటీ వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ మంచి పేరు తెచ్చుకోవాలి మీరని ఆకాంక్షిస్తూ, ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సులు మీకు మాకు రాజమండ్రి ప్రజలకు కూడా ఉండాలని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ అన్నయ్య గారు. అలాగే ఇప్పుడు మన శాసనసభ్యులు శ్రీ వాసు గారు చెప్తా ఉంటారు, కుటుంబం పెద్దదయ్యింది, మనమంతా కూడా చక్కగా సర్దుకోవాల్సి ఉంది. చక్కగా సర్దుకుపోయి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి కూటమి ప్రతి ఒక్క నాయకుడికి కూడా వేదికపై నుంచి శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తా ఉన్నాం. మనం యువతరం నవతరం మనం కొంతమంది పెద్దలకు మనం మాట్లాడే అవకాశాన్ని ఇచ్చి, సమయాభావం వల్ల అందరికీ మనం అవకాశం ఇవ్వలేకపోవచ్చు. కొంతమందికి పెద్దలకు మనం అవకాశం ఇచ్చి వారి యొక్క అనుభవాన్ని సందేశాన్ని మనం తీసుకుందాం. కార్యక్రమంలో ముఖ్యంగా శ్రీ పంతం కొండలరావు గారిని కూడా వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కరిస్తూ, మా బావగారు ఆదిరెడ్డి అప్పారావు గారు మాజీ ఎమ్మెల్సీ, అదేవిధంగా మా అల్లుడు రాజమండ్రి శాసనసభ్యులు
అత్యధిక మెజార్టీతో విజయాన్ని సాధించి పెట్టినటువంటి మీకు, అలాగే మా సోదరుడు ఎర్ర వేణుగోపాల్ రెడ్డికి, వేదిక మీద ఉన్న పెద్దలందరూ అంటే జానకిరావు గారి, బుడ్డు రాధా గారి అందరూ కూడా వైసీను చిరంజీవి ఫ్యాన్స్ నుంచి వచ్చి, తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పుడు మన టౌన్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వై శ్రీనివాస్కి, కొత్తగా నూతన కమిటీ ఏర్పాటు అవుతున్నటువంటి మా సోదరుడు చైర్మన్ గా నామినేట్ కాబడినటువంటి వైవిడి ప్రసాద్కి, మిగతా మిత్ర బృందం అంటే మన వాసు కానీ, వారధి రాఘు కానీ, పొట్టా సోద కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతూ ఇచ్చేసి మీ అందరూ కూడా అభినందనలు తెలుపుతా ఉన్నాను. చాలా సంతోషం. ఎందుకంటే నేను ఇక్కడ చూస్తా ఉన్నాను 5 గంటల నుండి ఇంతమంది జనం, ఇప్పుడు 8 అవుతున్నా సరే మీరు వెయిట్ చేసి ఉన్నారంటే అది ఆ ఎమ్మెల్యే మీద, అలాగే ఆ ఎమ్మెల్సీ మీద, తర్వాత ఇక్కడ విచ్చేసినటువంటి కమిటీ సభ్యుల మీద మీకు ఉన్నటువంటి అభిమానం. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తాం మనం ఒక 10 నిమిషాలు గంట ఓపిక లేక వెళ్ళిపోతూ ఉంటాం, ఎందుకంటే తీసుకొచ్చిన జనం ఎక్కువగా ఉంటారు. కానీ నిలకడగా ఇక్కడ ఎప్పుడైతే నేను ఫస్ట్ నుంచి వచ్చి చూసాను అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇంతసేపు వెయిట్ చేసి ఉన్నారంటే కేవలం మీ అభిమానం. ఆ అభిమానాన్ని చూరకుండా వాసుకు కూడా నేను అభినందనలు తెలుపుతూ, ఇందాక తండ్రి గారు చెప్పారు 75,000 మెజార్టీ ఇచ్చారని చెప్పి, ఆ 75,000 ఓట్లకి అదనంగా ఇంకొక 50-60 ఉంటుంది కదా, 140,000 అంతవరకు కూడా రాజమండ్రికి అభివృద్ధి చేసి చూపించాలని చెప్పి అతను కోరుకుంటూ, మరి కొత్త కమిటీకి కూడా చక్కగా మంచి దేవుడి మీద భక్తి ఉన్నటువంటి వాళ్ళు, ధర్మకర్త మండలిగా న్యాయపరమైనటువంటి సూచనలు పాటిస్తూ గుళ్ళు అభివృద్ధి చేయాలని. బాగా నాకు సంతోషం వేసింది ఏంటంటే, ఒక్క 1 ఇయర్ అయిందో లేదో 1.5 ఇయర్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలల్లో మొత్తం అన్ని దేవాలయాల్లో కూడా కమిటీ చైర్మన్ని మెంబర్లు వేయడం అంటే అది ఆషామాషి విషయం కాదు. ఇప్పుడు ఒక 3-4 ఏళ్ళు పోయడం, లేకపోతే చివరి ఎలక్షన్లో ఓట్లు వేసేటప్పుడు వేయడమో చూసాను. కానీ చాలా సంతోషం. అది ప్రతి గుడికి వేసారు. అలా వేయడంలో కూడా చాలా కష్టం అండి. 3 పార్టీలు కలిసి ఉన్నాయంటే మనుషులు సెలెక్ట్ చేయాలంటే కష్టం. అందులో ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ పూర్వం నుంచి స్థిరపడిపోయిన పార్టీ, దానికి ఒక స్ట్రాంగ్ మెంబర్షిప్ ఉంటుంది, అది రూట్స్ తోటి వచ్చినటువంటి పార్టీ. ఆ పార్టీ నుంచి పికప్ చేయాలంటే చాలా కష్టం. నాకు తెలిసి స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు కానీ కింద కానీ కరుడు గట్టిన తీవ్రవాదులు లాంటి తెలుగుదేశం కార్యకర్తలు ఉంటారు. అందులోంచి మళ్ళీ ఇక్కడ మాల వేసుకుని ప్రశాంతంగా కూర్చుని అదేంటిది రుద్రాక్ష పట్టుకుని ఇలాగ అన్నట్టు సెలెక్ట్ చేసి వీళ్ళని చేయాలి. అది చేస్తే మిగతా వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత రాకూడదు. వ్యతిరేకత రాకుండా వాళ్ళని సంతృప్తి పరచాలి, వేదిక మీద ఉన్న వీళ్ళని సంతృప్తి పరచాలంటే అది ఆసమాసిది కదా, మనకు అనిపిస్తూ ఉంటుంది ఈజీగా. చాలా కష్టం. అటువంటి మంచి పని చేసినందుకు వాసుని అభినందిస్తూ, అలాగే జనసేన పార్టీ నుంచి అది కూడా రూల్ పాటిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ జనసేన పార్టీకి ఏ రేషియో, బీజేపీకి ఏ రేషియో, ఆ రేషియో అంటే కూటమి యొక్క ఆలోచన విధానాన్ని ఎక్కడా కూడా దెబ్బ కొట్టకుండా ఒకరికొకరు ఆలోచన చేసుకుంటూ, ఇదిగో మీ పార్టీకి ఇన్ని, మా పార్టీకి ఇన్ని, ఇది అని చెప్పి చేస్తూ దానికి కూడా పూర్తిగా కోఆర్డినేట్ చేస్తున్నటువంటి వై శ్రీనివాస్కి, జనసేన పార్టీకి, మా తెలుగుదేశం పార్టీకి, బీజేపీ పార్టీకి కూడా అభినందనలు తెలుపుతూ, మరి మా సోదరుడు ఎర్ర వేణు అంటే ఇంకా బీవుడు లాంటి మాట్లాడటం మొదలు పెట్టడానికి ఎవరు మాట్లాడటానికి ఉండదు. అప్పారావు గారి తర్వాత మా ఎర్ర వేణు చక్కగా మాట్లాడతాడు. తెలుగుదేశం ఇన్ఛార్జ్ తను కాన్స్టిట్యున్సీకి ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి అందరూ మాట్లాడాలని కోరుకుంటూ, ఒకటే అందులో సుబ్రహ్మణ్యం పూర్వం నుంచి ట్రస్ట్ మెంబర్ గుడిలో, అంటే వాళ్ళు ఏమంటారంటే వంశపరంపరంగా వచ్చేటువంటి వాళ్ళు. వాసు కూడా చెప్పాడట వాళ్ళు మీరు కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళమని చెప్పి. అదేవిధంగా కమిటీ మెంబర్లు అందరూ కూడా చైర్మన్ తోటి సహా తనతో పాటు కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్నయ్య గారు. మరో ముఖ్య నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులైనటువంటి అన్నయ్య ఎర్ర వేణుగోపాల్ రెడ్డి గారిని కూడా తమ సందేశాన్ని తెలియజేస్తుందిగా కోరుతున్నా. సభాధ్యక్షుడు జనసేన పార్టీ నగర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, ముఖ్య అతిథి గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఈనాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కమిటీ చైర్మన్ గా
పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి సన్మిత్రుడు వైవిడి ప్రసాద్ గారు, ఇచ్చేసినటువంటి ఆహ్వానితులకి సన్మిత్రుడు త్రిపుల్ సి అధినేత పంతం కొండలరావు గారు, 50 మంది వేదిక నలుగురు పెద్దలకి, మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా రాజకీయ ఉపన్యాసాలు చేసేటటువంటి వేదిక కాదు ఇది. అయినప్పటికీ నా ముందు మాట్లాడేటువంటి వక్తలు చాలా అంశాలు స్పృశించడం జరిగింది కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మాకన్నా మీకే బాగా తెలుసు. ఇవాళ సోషల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ ఎప్పటికప్పుడు ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ అన్ని కూడా మన ముందు ఉంచుతా ఉన్నారు. మంచి చెడ్డలు ఆలోచించుకునే విచక్షణ జ్ఞానం మనందరికీ ఉంది. ఇవాళ ఏదైతే ఎన్నికల్లో కూటమి వాగ్దానాలు చేసిందో అన్ని అమలు చేస్తా ఉంది. దాంట్లో వేరే అభిప్రాయమే లేదు. దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పను. అదేవిధంగా ఈ సందర్భాన ప్రతిపక్ష పార్టీ మీద విమర్శించి సమయాన్ని వృధా కూడా చేయను. ముఖ్యంగా ఈవేళ వైవిడి ప్రసాద్ చాలా చక్కటి వ్యక్తి, జనసేన పార్టీలో చాలా కీలకమైనటువంటి నేతగా పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తి, చిన్నతనం నుంచి కూడా ఆధ్యాత్మిక భావాలు ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే అతను నాకు, మేము బాగా చిన్న కుర్రోళ్ళుగా ఉన్నప్పుడు ఆయన తండ్రి ఏడిది బ్రహ్మాజీ గారు రాజ్యలక్ష్మి కళా సమితి అని చెప్పి ఒక సాంస్కృతిక సంస్థను నెలకొల్పి ఆ సంస్థ తరఫున అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను రాజమహేంద్రిలో నిర్వహించి ఆనాటి పెద్దల యొక్క, అనేక మంది పెద్దల యొక్క ఆదరాభిమానాలను చూరగొన్నటువంటి మంచి వ్యక్తి. అదేవిధంగా ఆనాటి కాకలు తీరినటువంటి రాజకీయ యోధుడు ఏసీవీ రెడ్డి గారికి అనుచరుడుగా కూడా ఆయన గతంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయ రంగాల్లో కూడా తనదైన శైలిలో పనిచేసినటువంటి బ్రహ్మాజీ గారి తనయుడే ఈ వైవిడి ప్రసాద్. అతను కూడా మంచి రచనా వ్యాసంగం పట్ల, సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రుగ్మతల పట్ల స్పందించేటటువంటి తత్వం, ప్రశ్నించేటటువంటి తత్వం, సమాజంలో మార్పు కోరుకునేటటువంటి విధానం, ఆ మార్పులో తాను కూడా భాగస్వామ్యం కావాలనేటటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా వైవిడి సొంతం. అనేక సందర్భాల్లో వైవిడి ప్రసాద్తో వ్యక్తిగతంగా నన్ను కలిసినప్పుడు, ఎప్పుడు కలిసినా సహజంగా రాజకీయాల్లో తిరిగేవాళ్లు వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి పని ఉన్నా లేకపోయినా చాడీలు చెప్పడం అనేది అత్యంత సహజమైనటువంటి ప్రక్రియ, దౌర్భాగ్యం రాజకీయాల్లో. మనం నోరు మూసు కూర్చున్నా కదిలించి మనం అనకపోయినా సరే ఇంకో దగ్గరికి వెళ్లి ఏదో అన్నాడు మిమ్మల్ని చెప్పేటటువంటి విష సంస్కృతి ఎక్కడన్నా ఉందంటే ఒక రాజకీయాల్లోనే ఉంటుంది. కానీ అతను ఎప్పుడు కలిసినా ఈ సమాజం పట్ల, ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల పట్ల, సమాజం ఏ విధంగా అభివృద్ధి చెందాలనేటటువంటి తన యొక్క దృక్పథాన్ని ఎప్పటికప్పుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. అతనికి కూడా తెలియకపోవచ్చు. దపదపాలుగా కలిసినప్పుడల్లా అటువంటి ప్రస్తావనలు చేయటం, అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేసేటటువంటి ఒక అపూర్వమైన అవకాశం నాకు చాలా సందర్భాల్లో కలిగింది. కాబట్టి ఈ రోజున ఈ వేదిక మీద ప్రత్యేకంగా వైవిడి గురించి చెప్పడం గురించి అతని ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి అతని యొక్క వ్యక్తిత్వానికి సరిపోలేటటువంటి ఈ ధర్మకర్తృత్వం ఏదైతే ఈ ఎండోమెంట్ కమిటీ ఉందో, మరి మా సోదరుడు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, మేము కళాశాలలో చదువుకునే రోజుల నుంచి మేమందరం కూడా మిత్రులు, పంతం కొండలరావు గారిని, ఎన్నో అనుభవాల్ని ఎన్నో పంచుకున్నటువంటి వ్యక్తులు. అటువంటి సుబ్రహ్మణ్యం చిన్నప్పటి నుంచి కూడా గుడిని ఏ విధంగా తన కంటి పాప కన్నా, కన్న బిడ్డల కన్నా సంరక్షించుకుంటూ, ఈ గుడి యొక్క బాగోగులను చూస్తూ ఈ గుడిని ఏ విధంగా అభివృద్ధి చేశాడో నగరవాసులందరితో పాటు నాకు కూడా అవగాహన ఉంది. అటువంటి గుడికి ఈ రోజున వైవిడి ప్రసాద్ చైర్మన్ కావటం, మరి శ్రీనివాస్ తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం. స్వామి, ఇవాళ వైవిడి ప్రసాద్ సుబ్రహ్మణ్యాల యొక్క కాంబినేషన్ లో ఈ గుడి భవిష్యత్తులో మరింత అద్భుతంగా మరి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి. మరి ఈ కమిటీ యొక్క పదవీ కాలం బహుశా 2 సంవత్సరాలు ఉండొచ్చు.
ఈ 2 సంవత్సరాల కాలంలో బహుశా పుష్కరాలు కూడా రాజమహేంద్రికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ పుష్కరాల సందర్భంగా ఖచ్చితంగా ఈ గుడిని మరింత అభివృద్ధి చేసి రాజమహేంద్రికి తన్మానికంగా తీర్చిదిద్దాలని దిద్దగలుగుతారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ మీ అందరూ వద్ద సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. థ్యాంక్ యూ అలీ గారు. శ్రీ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గారిని కూడా క్లుప్తంగా వారి సందేశాన్ని తెలియజేస్తారు. అందరికీ నమస్కారం అండి. అలాగే మన నగర ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి వాసు స్వామి గారికి నమస్కారం. అలాగే ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకి, అలాగే ఎర్ర వేణుగోపాల్ రెడ్డి గారికి, పంతొమ్మిది గారికి, అలాగే జనసేన అధ్యక్షుడు వై శ్రీను గారికి కూడా నమస్కారాలు. అలాగే నూతనంగా ఏర్పడిన కమిటీ వైవిడి ప్రసాద్ చైర్మన్ గా, అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ దేవాలయం 1959 నుంచి కూడా మా నాన్నగారు కాడి నుంచి ఈ దేవాలయాన్ని ఇక్కడ నిర్మించడం ఇవన్నీ జరిగినాయండి. ఈ సంవత్సరం అన్ని దేవాలయాలకి కమిటీలు వేస్తానని చెప్పి మన ఎమ్మెల్యే గారు చెప్పడం, అలాగే నేను కూడా వెళ్ళి మాట్లాడినప్పుడు మీరు ఎప్పుడూ చేసుకుని కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలకు కానీ ఏ విధంగా ఉండదు, వచ్చే పుష్కరాలు కాబట్టి ఈ కమిటీ ఉండటం వల్ల చాలా ఆదాయం అది వస్తుంది, మొత్తం గుడ్ డెవలప్ చేయండి అని చెప్పారు. అందుకే ఆ కమిటీ సభ్యులు మేము అందరూ కలిపి ఈ గుడిని డెవలప్ చేసుకుని మొత్తం అంతా భక్తులందరూ కూడా ఏ విధమైన లేకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఉంటాను. థ్యాంక్ యూ సార్. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి చైర్మన్ గా ఎన్నికైనటువంటి శ్రీ జనసేన పార్టీ నాయకులు శ్రీ వైవిడి ప్రసాద్ గారిని కూడా వారి సందేశాన్ని తెలియజేస్తుండగా కోరుతున్నాం. మధ్యలోకి వచ్చే వైవి. ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. వేదిక ఉన్నటువంటి నగర శాసనసభ్యులు, నా రోల్ మోడల్ శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే సీనియర్ తెలుగుదేశం నాయకులు, రాష్ట్ర నాయకులు శ్రీ ఎర్ర వేణుగోపాల్ రెడ్డి గారికి, మా కుటుంబ పెద్ద తెలుగుదేశం నాయకులు మాజీ చామరాపు కామర్స్ అధ్యక్షులు శ్రీ దొండపాటి సత్యంబాబు గారికి, అలాగే నా ప్రియమైన స్నేహితులు జనసేన పార్టీ నగర అధ్యక్షులు శ్రీ వై శ్రీనివాస్ గారికి, వేదికటువంటి కూటమి నాయకులందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, మా అన్నయ్య సిసి ఛానల్ అధినేత శ్రీ పంతం కొండరావు గారికి, శివుడు ఆజ్ఞ లేనిదే చేయమన్నా కొట్టుదంటారు, దేవుడు ఆజ్ఞ ఉండాలి, దేవుడు సేవ చేయాలన్నా. 1995లో స్టూడెంట్స్ యూనియన్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ కాంగ్రెస్ కి ప్రధాన కార్యదర్శిగా ఆ రాజకీయ జీవితం ప్రారంభించి, తర్వాత 30 సంవత్సరాల్లో యూత్ కాంగ్రెస్ లీడర్గా, జిల్లా యూత్ కాంగ్రెస్ లీడర్గా, కార్యదర్శిగా, ఇప్పుడు జనసేన పార్టీ జిల్లా సెక్రటరీగా 30 సంవత్సరాలు పార్టీకి మాత్రమే పనిచేశాను తప్ప 30 సంవత్సరాల తర్వాత కూడా ప్రభుత్వంలో నా జీవితానికి ఒక ఇండోమెంట్, ఒక చైర్మన్ పదవి దక్కిందంటే అది ఓన్లీ కూడం ప్రభుత్వం వల్ల. సుదీర్ఘ ప్రయాణం అని నేను ఎప్పుడు అనుకోలేదు, ప్రయాణం చేస్తున్నాం అనుకున్నాను అంతే. కానీ నాకు మీద నమ్మకంతో కూడం ప్రభుత్వం వల్ల పవన్ కళ్యాణ్ గారి పుణ్యమా లేకపోతే చంద్రబాబు నాయుడు పుణ్యమా, ముఖ్యంగా నా మీద నమ్మకం ఉంచి వీడు కరెక్టే చేయగలడని నన్ను నమ్మి నాకు ఈ పదవి ఇచ్చినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, నా మిత్రుడు, నా ప్రియమైన స్నేహితుడు వైఎస్ శ్రీనివాస్ గారికి, నా పేరు ప్రపోజ్ చేసిన శ్రీ అనుశ్రీ సత్యనారాయణ గారికి జీవితకాలం రుణపడి ఉంటానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నేను ఆదిరెడ్డి వాసు గారితో ఎన్నికల ప్రచారంలో చాలా వార్డులు తిరిగాను. ఆయనతో చాలా ప్రయాణం చేస్తూ చాలా దగ్గరగా ఆయన అనుసరిస్తూ ఉండేవాడు.
నాకు ఒక కవిగా రచయితగా నాకు మనుషులను అబ్జర్వ్ చేయడం నాకు అలవాటు. దాని నుంచి ప్రయాణం చేస్తున్నాను ప్రతి వ్యక్తి కోసం. ఆయన ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా చాలా స్ట్రాంగ్ గా చెప్పారండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్లేడ్ బాగ్ ఉన్న టీములు మొత్తం సర్వనాశనం చేసి తొక్కేస్తానని ఇక్కడ అని చెప్పినప్పుడు ఆయన చెప్పిన స్ట్రాంగ్ గా శాంతి భద్రతను కాపాడుతాం ప్రభుత్వం వచ్చినంత చెప్పిన మాట చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు. నేను ఆయన కూడా చూస్తున్నాను. అలా ఎక్కడికి వెళ్ళినా ప్రతి వార్డులో చెప్తుంటే ఒకసారి ఆయన కరెక్ట్గా మీటింగ్ జరుగుతుంది జగదీశ్వరులో. ఒక డాక్టర్ ఫ్యామిలీని అతి దారుణంగా పెద్ద హాస్పిటల్ దగ్గర చాలా దారుణంగా, ఇంకా చెప్పాలంటే అది కూరమంటే కూరమట. అప్పుడు ఆయన చెల్లించిన తీరు నాకు ఎంత బాధపడుతున్నాం అంత. ఆయన శాసనసభ్యుడిని నెల తిరిగినప్పటికీ బ్లేడ్ బ్యాడ్జీలు కానీ శాంతి భద్రత విషయంలో కానీ ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చినందుకు యాక్సెప్ట్ చూసారు. మీకు నాకు ఎప్పుడు చెప్పడానికి అవకాశం దొరకలేదు. అలాగే మంచిర్యాల మీటింగ్ జరిగినప్పుడు ఒక సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఒక సుదీర్ఘ ప్రసంగం చేశారు ఆయన. నేను అలా వింటూనే ఉన్నాను కానీ చివరిలో ఒక మాట చెప్పారు. రాష్ట్రంలో మొట్టమొదట ఎండోమెంట్ కమిటీ వేసేది రాజమండ్రి నుంచే మొదలని. ఏదో ఆస్కరిస్తున్నారేమో మనకే అనుకున్నాను, కానీ నిజంగానే చేసి చూపించి రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎండోమెంట్ కమిటీ వేసిన ఘనత ఆదిరెడ్డి వాసు గారిది అని చెప్పేసి నేను శుభ్రంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే వై శ్రీనివాస్ గారు అంటే అందరూ చాలా మందికి చిరంజీవి ఫ్యాన్స్ నాయకుడు, స్టేట్ లీడర్ అని, కొంతమంది జనసేన పార్టీ నగర అధ్యక్షుడని, కొంతమందికి పవన్ కళ్యాణ్ గారికి చాలా దగ్గరైన వ్యక్తి అని, ఇలా చాలా చాలా రకరకాలుగా అనుకుంటారు. అయితే నాకు 5వ ఏట నిక్కర కూడా సరిగ్గా బట్టం పెట్టుకుని వయసులో ఇద్దరం కలిసి చెరుకో ఏళ్ళు చుట్టూ నీళ్ళు పట్టుకుని స్కూల్కి వెళ్ళినప్పుడు 1వ తరగతి అంటే ఎల్కేజీ దగ్గర నుంచి ఇలా చట్టా పట్టా వేసుకుని, అతని పేరు వై శ్రీను, నా పేరు వైవిడి ప్రసాద్. అందుకని ఆచరణలో కూడా చివరిగా ఉండే మా పేర్లు. అలా జీవితాంతం 40 సంవత్సరాల సుదీర్ఘ స్నేహ ప్రయాణం మా మధ్య సాగింది. అందుకే అడుగురే పనికి మరో తిట్టినా నా భరిస్తూ అంటే నా మంచికి తిడుతుంటాడు ఒక నాకు అంత నా మీద నా ప్రేమ అభిమానం ఇష్టం. నాకు జనసేన పార్టీ తరఫున వచ్చిన పదవి అనుకున్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతని 2 ఏళ్ళు అని చెప్పి వాసు గారు చెప్పాను. కానీ నేను జీవితాంతం నా ప్రాణం పోయేదాకా సుబ్రహ్మణ్య సేవ చేసుకుంటానని ఈ సుదీర్ఘంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే అదొక్కలేదు సార్, అయిపోయిందా చేసుకుంటాను. నాకు మొన్న పోయిన 13వ తారీఖున ప్రమాణ స్వీకారం చూపెట్టుకున్నప్పుడు భారీ వర్షం వల్ల కార్యక్రమం రద్దయింది. ఇంకా నేను నా వల్ల కాదు, నా స్తోమత సరిపోదని నేను ఆగిపోయాను. కానీ నా మిత్రులు, నా జనసేన మిత్రులు, నా స్నేహితుడు వై శ్రీనివాస్, నా జనసేన కూటమి మొత్తం నా స్నేహితులందరూ నువ్వేమో కంగారు పడక, మేమున్నామని నాకు ఈ రోజు ఎంత వైపోయినా నా మొత్తం నా జీవితం మొత్తం చెప్పుకునేంత గొప్ప నాకు కార్యక్రమం చేసి పెట్టినందుకు వాళ్ళకి ఎలాగా కృతజ్ఞత చెప్పాలో కూడా తెలియట్లేదు. కృతజ్ఞత సరిపోదు. నేను పార్టీకి విధేయుడిగా, మీ అందరికీ మిత్రుడిగా నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఏదైనా సంపాదించానంటే రాజమండ్రిలో 4 స్నేహితులు సంపాదించుకున్నాను. నేను జీవితాంతం ఆ 4 స్నేహితుల కోసం బతుకుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. వాసు గారు చాలా థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం కల్పించారు. మీకు ప్రభుత్వానికి, కూడ ప్రభుత్వానికి బడిని గుడిని ప్రజలకు దగ్గర చేసే పద్ధతిని పాటిస్తానని ఒక్క మాట కూడా రాని ఒక నేను వస్తాను చెప్పినప్పుడు తెలియజేసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జయమన్ గారు. కాలాతీతం అవుతుంది కాబట్టి చివరిగా మన ప్రియతమ ఎమ్మెల్యే క్షమించాలి, రాజమండ్రి జనసేన పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ వై శ్రీనివాస్ గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం
పాలకవర్గ ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి కూటమి కార్యకర్తలకి, నాయకులకి, జనసేన పార్టీ వీర మహిళలకు అందరికీ కూడా పేరు పేరున ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నగర శాసనసభ్యులు, రాజమహేంద్రవరంలో ఏ సమస్య ఉన్నా కూడా 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తూ వారితో పాటు వారి విజయానికి సహకరించినటువంటి జనసేన, బీజేపీ పార్టీ యొక్క నాయకుల్ని, కార్యకర్తల్ని కలుపుకొని సమన్వయం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి సోదర సమానులు పంతం కొండలరావు గారికి, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు గారికి, ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి వంశ పారంపర్యంగా ధర్మకర్తల మండలి తరఫున వారి యొక్క విశేషమైనటువంటి సేవలను అందిస్తూ ఈ రోజున ఈ పాలక మండలిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి శిశుపల్లి సుబ్రహ్మణ్యం గారికి, తెలుగుదేశం పార్టీలో ఉన్నా కూడా మా యొక్క శ్రేయస్సుని, జనసేన పార్టీ యొక్క బాగోగులను కోరుకునేటువంటి సోదర సమానులు పెద్దలు దొండపాటి సత్యంబాబు గారికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పటికే చాలా కాలాతీతం అయింది కాబట్టి ఒక్క ముక్క చెప్పి ప్రసంగం ముగిస్తాం. రాష్ట్రంలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో చేయనటువంటి కార్యక్రమం ఈ ఎండోమెంట్ కమిటీల్ని అత్యంత సమర్థవంతంగా, ఎక్కడ ఏ సమస్యలు రాకుండా ఇతర పార్టీలను, 2 పార్టీలను, భాగస్వామి పార్టీలను కలుపుకొని సుమారు 28 సంవత్సరాల తర్వాత కమిటీలు అనౌన్స్ చేసినటువంటి ఘనత మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి దక్కుతుంది. వారిని జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, రేపు రాబోయే రోజుల్లో కూడా మీ యొక్క సలహా సూచనలతో మమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్లమని కోరుకుంటూ, మీరు ఏదైతే దేవస్థాన కమిటీ చైర్మన్ గా జనసేన పార్టీకి చెందినటువంటి వైవిడి ప్రసాద్ గారికి అవకాశం ఇచ్చారో, మీరు ఏ నమ్మకంతో వారికి బాధ్యతలు కల్పించారో, మీ నమ్మకాన్ని, వారి యొక్క బాధ్యతలు విస్మరించకుండా ఈ దేవస్థానం ముందుకు తీసుకువెళ్లడానికి, దేవస్థానం యొక్క అభివృద్ధి పరచడానికి జనసేన పార్టీ నాయకులందరం కూడా వారికి మా యొక్క పూర్తి సహకారాలు అందించి మీ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ రోజున రాజమహేంద్రవరం జనసేన పార్టీకి సంబంధించి రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ సభ్యులుగా నియమితులైనటువంటి తేజోమూర్తుల నరసింహమూర్తి గారికి గాని, మైనార్టీ కమిటీ రాష్ట్ర కార్యవర్గ డైరెక్టర్ గా నియమితులైనటువంటి షేక్ బాసా లిమ్రా గారికి గాని, వారిద్దరికీ కూడా ఈ రాష్ట్ర పదవుల్లో ప్రాతినిధ్యం కల్పించడానికి సహకరించి వారి యొక్క ఆశీస్సులను అందజేసి, ఎందుకంటే ఈ మాట చెప్తా ఉన్నాం, జనసేన పార్టీ నుంచి ప్రపోజ్ చేసినా కూడా తెలుగుదేశం పార్టీలో వేరే ఒకరికి ఎంతో సమర్థవంతంగా పనిచేస్తూ పార్టీకి, తెలుగుదేశం పార్టీలో ఎంత సీనియర్ గా ఉన్న నాయకుల పేర్లను కూడా పక్కన పెట్టి, అంటే వారికి పక్కన పెట్టడం అంటే వారిని ఏదో పక్కన పెట్టారని కాదు, జనసేన పార్టీకి అవకాశం కల్పించాలనేటువంటి సదుద్దేశంతో, ఒక మంచి హృదయంతో వారి యొక్క పార్టీ నాయకులను కూడా నచ్చజెప్పి వారికి మరొక అవకాశం ఇస్తాం. ఈసారి మనం సహకరించినటువంటి జనసేన పార్టీకి కూడా మనం ప్రాతినిధ్యం కల్పించాలని పెద్ద మనసుతో వారి యొక్క నియామకాలని ఆశీర్వదించినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇదే కాకుండా వారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత గత 16 నెలల్లో రాజమహేంద్రవరంలో లా అండ్ ఆర్డర్ విషయంలో మీ భద్రత మా బాధ్యత అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకోవడం, వార్డుల వారీగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి, భాగస్వామ్య పార్టీ నాయకుల్ని, అక్కడ ఉన్నటువంటి ఉత్తమ కుటుంబాలకు సంబంధించినటువంటి పౌరుల్ని అందరినీ సమన్వయం చేసుకుంటూ, ఏదైతే మనం అధికారంలో రాకరా ముందు గంజాయి బ్యాచ్లు, రకరకాల రౌడీ స్టేట్లలో ఉంటూ ఈ నగరంలో అశాంతి కల్పించినటువంటి వారందరినీ కూడా నగరం వెలుపలకు పంపడం కోసం ఎంతో బాధ్యత తీసుకుని ముందుకు నడిపించినటువంటి ఘనత మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి దక్కుతుంది. వాటితో పాటు వారు ఎన్నో సేవా కార్యక్రమాలు, ప్రభుత్వం తరఫున సంక్షేమ కార్యక్రమాలను నడిపిస్తూ, వీటితో పాటు
వారికి ఏదైతే భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు వారి దగ్గరికి సహాయం కోసం వచ్చిన వారికి ప్రభుత్వ పరంగా చేయలేకపోతే వారి సంస్థ ద్వారా చేసేటువంటి మంచి హృదయం ఉన్నటువంటి నాయకులు వారి యొక్క అడుగుజాడల్లో రాజమహేంద్రంలో ప్రజలకి మరింత సుపరిపాలన అందాలని, ప్రజలకి మరింత చేరువయ్యే విధంగా వినూత్నమైన కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా రాజమహేంద్రవరం సంబంధించి జీజీహెచ్ హాస్పిటల్ గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే మనం అధికారంలో రావడానికి ముందు ఉన్నటువంటి పరిస్థితికి కానీ ఇప్పుడు చూస్తే కనుక ఖచ్చితంగా కార్పొరేట్ హాస్పిటల్కి ఎక్కడా ధీటుగా తగ్గకుండా ఆ స్థాయిలో అభివృద్ధి చేయడంలో ముందడుగులు వేస్తా ఉన్నాం. రాష్ట్రంలోనే అత్యధికమైన సాంకేతికత ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ని కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ రావడం, ఎవరైనా సరే ధైర్యంగా వెళ్లి చికిత్స చేసుకునే విధంగా డాక్టర్లు గాని స్టాఫ్ ని గాని నియమించడం, దాన్ని పర్యవేక్షణ కోసం మన ఉమ్మడి పార్టీల నుంచి కొంతమంది సభ్యులు నియమించి ఎప్పటికప్పుడు 15 రోజులకు ఒకసారి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించి అక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ ని గాని సేవలను గాని తెలుసుకుని ప్రతి రంగంలో కూడా ఆయన ఒక చొరవను చూపిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. వారికి మరొకసారి మన అందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ ప్రత్యేకించి సుబ్రహ్మణ్యం గారు గాని పంతం కొండలరావు గారు గాని దేవస్థానం కమిటీ సభ్యుల మీద ఉన్నటువంటి ప్రత్యేకమైన అభిమానంతో వారి యొక్క విలువైన సమయాన్ని మనకిచ్చి సూచనలు సలహాలు అందజేస్తూ ఈ రోజుతోనే కాకుండా ఈ పాలకవర్గం ఉన్నంత వరకు కూడా మీ యొక్క సలహాలు సూచనలతో సహకారంతో ఈ దేవస్థానం దినదిన అభివృద్ధి చెందే విధంగా ముందుకు నడిపించమని వేడుకుంటూ, ప్రత్యేకించి వైవిడి ప్రసాద్ నాతో పాటు చదువుకున్నటువంటి ఇద్దరం బాల్య స్నేహితులు, అలాగే జనసేన పార్టీలో కూడా కలిసి పనిచేస్తా ఉన్నాం. నేను కవి అంటాను, వికట కవి అని కూడా పిలుస్తూ ఉంటాను. మంచి హృదయం ఉన్న వ్యక్తి. వారి ఆధ్వర్యంలో ఈ దేవస్థానం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. కార్యక్రమంలో చివరిగా ప్రియతమ శాసనసభ్యులు మాన్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి యొక్క ప్రసంగాన్ని కూడా మనం విందాం. నా పేరు ఆదిరెడ్డి. అంటాను, టైం అయిపోయింది, అర్థం అవుతుంది. నాకు ఇంటిచ్చావు, స్వామి శరణం. కొంచెం ఇప్పటికీ సభా నిర్వాహకులు సత్యనారాయణ గారికి, వేదిక పైన ఉన్న జనసేన కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారికి, పెద్దలు దొండపాటి సత్యంబాబు గారికి, మరొక పెద్దలు పంతం కొండలరావు గారికి, ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం యొక్క ధర్మకర్తలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గారికి, వేదిక పైన ఉన్న కూటమి అతిరథ మహారథులకు, వేదిక ముందున్న కూటమి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన పాలక మండలి సభ్యుల అభిమానులకు, శ్రేయభిలాషులకు పేరు పేరున నమస్కారం. మీడియా వారికి కూడా నమస్కరించుకుంటూ, ఈ యొక్క కమిటీ వేసేటప్పుడు అనేక సందర్భాల్లో చర్చించుకుంటూ వచ్చాం. పాలక మండలి వేసేటప్పుడు ఒకటి, కూటమి ప్రభుత్వంగా రాజకీయంగా ఒక గౌరవం దక్కే విధంగా కార్యక్రమం చేయడం అనేది మొదటి అంశం అయితే, రెండవ అంశం ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను, నగరంలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఆ సాంప్రదాయాల్ని గౌరవించవలసిన బాధ్యత అధికారంలో ఉన్న వారికి ఉంటుంది. అది గౌరవించగలిగితే అధికారం వచ్చినా కూడా గౌరవించే పెద్ద మనసుతో ఉన్నారు అంటే వాళ్ళందరూ మనల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి కూటమిగా మనందరం కూడా
సాంప్రదాయాన్ని గౌరవిస్తూ పెద్దలందరినీ కూడా గౌరవించుకుంటూ గత దశాబ్దాలుగా జరుగుతున్న సాంప్రదాయాన్ని కొనసాగించే కార్యక్రమాన్ని మనం చెయ్యాలి అని అనేక సందర్భాల్లో చెప్పాను. అనేక సందర్భాల్లో కూటమి యొక్క సహకారంతో చేసుకుంటూ వస్తా ఉన్నాం. అనేకమైన ఎండోమెంట్స్ కమిటీలు వేసుకుంటూ వచ్చిన ఇక్కడ మనకి ఒక విచిత్రమైన సంఘటన. అంతా కావాల్సిన వాళ్ళే, కానీ కూటమిగా గౌరవం ఇవ్వాలి, కూటమిగా గౌరవం కోరుకుంటారు. ఆ కూటమిగా గౌరవం ఇస్తూ వారి యొక్క గౌరవం తప్పకుండా చూసుకోవాల్సిన కార్యక్రమం చేయాలి అని అన్నప్పుడు మరి ఈ యొక్క సమీకరణలు ఇచ్చా జనసేన వారికి ఇచ్చినప్పుడు జనసేనలో ఇచ్చే అభ్యర్థిని కూడా ఎంచుకున్నప్పుడు అనేక విధాలుగా చర్చించుకొని చివరాఖరిగా వైవిడి ప్రసాద్ గారు అయితే అర్హులు, ఆయనకి జనసేన తరఫున బాధ్యతలు ఇవ్వాలని చెప్పి ఒక తొలి నిర్ణయానికి వచ్చిన తర్వాత డైరెక్టర్లుగా ఇచ్చేటప్పుడు కూడా పేర్లు ప్రస్తావించడం అప్రస్థానమైన కొంతమంది ఉన్నారు. చూడడానికి 30-40 సంవత్సరాల సీనియారిటీ ఉన్న ఇలాగ ఒక డైరెక్టర్ గా కూడా గుర్తింపు దక్కని వ్యక్తులు కూడా ఈ రోజు మనం కొంతమందిని ఈ రోజు ఈ కమిటీల ద్వారా గుర్తించుకోవడం జరుగుతా ఉంది. అది శాపమో లేదా గ్రహణమో గాని ఈ నియోజకవర్గానికి పట్టింది. కూటమి రావడంతో గ్రహణం వీడింది. అన్ని కమిటీలు కూడా వేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇప్పటికీ 6 కమిటీలు వేశాం. ఇందాకే నోటిఫికేషన్ వచ్చింది. కోటిలింగాల దేవస్థానం, మార్కండేయ దేవస్థానం చందా సత్రం గౌతమి జీవకారిణి సంఘానికి నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన 15 రోజులకి ఈ 4 కమిటీల్లో కూడా జీవోల రూపంలో అతి దగ్గరలో అనౌన్స్ అవబోతా ఉందని కూడా ఈ సందర్భంగా చాలా గర్వంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటు సోమలమ్మ తల్లి దేవస్థానం, అలాగే సత్యనారాయణ స్వామి దేవస్థానం, వేణుగోపాల స్వామి దేవస్థానం, ఈ 3 కమిటీలు అతి దగ్గరలో జీవో రాబోతా ఉన్నాయి. ఇంకా మిగిలిన హితకారిణి కమిటీ, అది కూడా కమిటీ వేశాం. ఎన్ఓసీలని గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఒక 20 రోజుల్లో జీవో కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే 14 కమిటీలు వేసుకున్నాం. సుమారుగా 140 మంది కూటమి సభ్యుల్ని గౌరవించుకోవాలి. ఎందుకంటే రాజకీయంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గౌరవాన్నే కోరుకుంటారు. ఆ గౌరవం మన పలకరింపులో రావచ్చు, ఆ గౌరవం ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఒక పదవితో గుర్తింపు కావచ్చు, ఆ గౌరవం కూటమిగా ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు రావచ్చు. అంటే రాజకీయంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ గౌరవాన్ని కోరుకుంటారు. ఆ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల పైన ఉందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రతి అంశంలో గుర్తించి గుర్తెరిగి ముందుకెళ్లాలని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ తప్పకుండా ఇదే ఆలోచనతోటి ముందుకెళ్దాం. కూటమిగా మనందరం కూడా ఒక ఐక్యతతో ముందుకు వెళ్తా ఉన్నాం, వెళ్ళాలి కూడా. నేను పదే చెప్తా ఉంటాను, కూటమి అన్నది ఈ రోజు దాకా ఎండోమెంట్స్ కమిటీ రాష్ట్రంలో అనేకమైన నియోజకవర్గాల్లో ఇంకా కసరత్తులు చేస్తా ఉండగా మనం ఒక పండుగ వాతావరణంలోని ప్రమాణ స్వీకారాలు చేస్తా ఉన్నాము అంటే మిగతా చోట కసరత్తుల్లోనే ఉన్నారు. మనం ప్రమాణ స్వీకారాలు కమిటీల అనౌన్స్మెంట్లో ఉన్నాం. కారణం తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలయికతోటి వెళ్తా ఉంది. ఈరోజు తెలుగుదేశం ఏదో మేము ఇన్ని తీసుకుంటాం, మీరు ఇన్నే తీసుకోవాలని కాదు, తీసుకుంటున్నాం. మన హక్కుగా అన్ని కోరుకుంటా ఉన్నాం. హక్కుతో పాటు అర్హత ఉన్న వాళ్ళని ఇస్తా ఉన్నాం. సామాజిక సమీకరణలు చూస్తా ఉన్నాం, మహిళా రిజర్వేషన్లు చూస్తా ఉన్నాం. అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ ప్రక్రియలోని ఉంటాయి అక్కడక్కడ చిన్న బాధలు, ఇబ్బందులు ఉంటాయి. నేను వాళ్ళందరినీ కోరేది ఒకటే, ఈ కమిటీ 2 సంవత్సరాల్లో ఉంటది. 140 మందికి అవకాశాలు ఇచ్చుకున్నాం. అతి దగ్గరలో కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి, అక్కడ కొంతమందికి అవకాశాలు ఇస్తాం. మరలా 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పటి మాదిరిగా 14 నెలలు కాదు, 2 సంవత్సరాలు అయిన వెంటనే 4-5 నెలల్లోనే మరలా 14 కమిటీలు కూడా కొత్త కమిటీలు వేసే బాధ్యత మీ శాసనసభ్యుడిగా నేను తీసుకుంటాం. కష్టమైన పనైనా చేస్తాం, చేసి తీరుతాం. నేను ఈ కమిటీలు వేస్తాము, తప్పకుండా అందరినీ గౌరవించాలి, గుర్తిస్తాం అన్నప్పుడు చాలా మంది లోపల నవ్వుకున్నారు. రాజమండ్రికి ఇది ఒక గ్రహణం, కమిటీలు వేయగలుగుతావా, వేయనిస్తారా, జరుగుతాదా, అలాగని జరగకూడదని కొంతమంది వేచి చూశారు కూడా. జరగకూడదు,
బీజేపీ జనసేన టీడీపీ మధ్యన లొకలొకలు అన్ని వచ్చేయాలి, ఇవేవి అవ్వకూడదు అనుకున్నారు. కానీ పైన ఉన్నవాడు ఉంటాడు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, మంచి తలిచి ఒక అడుగు ముందుకు వేస్తే నువ్వు చేసే దాంట్లో నిస్వార్థం ఉంటే, చెయ్యాలనుకున్నది మంచి అయితే పైవాడు నీతో 4-5 అడుగులు ముందుకు వేపిస్తాడని చెప్తా ఉంటాను. అది జరుగుతా ఉంది. నేను నిస్వార్థంగా చేస్తా ఉన్నాం, అవినీతి రహితంగా పనిచేస్తా ఉన్నాం, స్వార్థం లేదు. మరలా చెప్తున్నాను ఆన్ రికార్డు, నాకు జై ఆదిరెడ్డి అనడం వల్ల పదవులు పడవు, జై ఆదిరెడ్డి అని అనకుండా ఉండడం వల్ల పదవులు వచ్చేవు. పార్టీకి విధేయులుగా పనిచేసి కూటమికి అంకిత భావంతో పనిచేసే వాళ్ళం అందరినీ గౌరవిస్తాం, సీనియర్ని గౌరవించుకుంటాం, జూనియర్ని ప్రోత్సహిస్తాం, వాళ్ళతో వీళ్ళని గౌరవించుకుంటూ కూటమికి భవిష్యత్ అన్నది వీళ్ళొక్క నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం కూడా తీసుకుంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి వైవిడి ప్రసాద్ గారు చెప్తా ఉన్నాం, మనకన్నా సీనియర్లు ఉండొచ్చు, మనకన్నా జూనియర్లు ఉండొచ్చు, మనకన్నా అర్హత కలిగిన వారు ఉండొచ్చు, రాజకీయంగా అనేకమైన సమీకరణలు ఉండొచ్చు. కానీ మీకు దక్కిందేనంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యొక్క సహకారం ఎంతైతే ఉందో ఆ దేవుని యొక్క ఆశీస్సులు మీ అందరిపైన ఉంది అనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఆ దేవుని యొక్క ఆశీస్సులతోటి మీరు పొందుతున్న పదవులకి గౌరవం తేవాలి. భక్తులు ఎవరైతే వస్తా ఉన్నారో వాళ్ళందరూ సంతృప్తి చెందాలి. ఆనందంతో ఎవరైతే వచ్చినారో భక్తి శ్రద్ధలతో ఒక విధమైన ఆనందంతో సంతృప్తితో బయటికి వెళ్లే విధంగా పాలక మండలి అందరూ కూడా ప్రవర్తించాలి. మీ సమయాన్ని కేటాయించాలి. పదవి దక్కితే సరిపోదు. మన పేరుతోటి ఒక విజిటింగ్ కార్డు వేసుకొని నీ డైరెక్టర్ అంటే అవ్వదు. పార్టీ అన్ని గుర్తిస్తా ఉంది, పార్టీలు అన్ని చూస్తా ఉన్నాయి. పదవులు దక్కిన వాళ్ళు ఎంత పని చేస్తా ఉన్నారు అన్న దాన్ని బట్టి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా ఉంటారు. కాబట్టి దక్కిన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మీ పనులు మానుకొని రోజంతా అక్కడ కూర్చొని చేయమని అనట్లా. చేయవలసిన కార్యక్రమం చెయ్యండి, చెయ్యాల్సిన సమయంలో చెయ్యండి. ఏదైతే మీ కూటమి నాయకత్వం కోరుకుంటా ఉందో ఆ కార్యక్రమాన్ని చెయ్యాలని కోరుకుంటూ, అలాగే పెద్దవారు శ్రీ నిమిత్స వెంకటేష్ గారు కవి గారు వారి యొక్క అమ్మగారి జ్ఞాపకార్థంగా, వారి యొక్క అమ్మగారు సుబ్బలక్ష్మి గారి యొక్క జ్ఞాపకార్థంగా ఈ యొక్క దేవస్థానం గుడి ప్రహరీ ఏదైతే శిథిలావస్థ పరిస్థితిలో ఉందో అది పునర్నిర్మాణం చేసే ప్రక్రియలో వాళ్ళ తల్లి సుబ్బలక్ష్మి గారి యొక్క జ్ఞాపకార్థంగా కవి గారు ₹1,00,000 డొనేషన్ చేయడానికి ముందుకు వచ్చారు. ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ యొక్క ఆశీర్వచనలు, మీలాంటి ఎంతో మంది దాతల యొక్క సహకారం కూడా ఈ గుడికి ఇవ్వాలని, గుడి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి సుమారు 9 అవుతా ఉంది. మీటింగ్లు అంటే 6 7-8 మాట్లాడేవారు నచ్చినా నచ్చకపోయినా చాలు మాట్లాడింది. సీరియల్స్ టైం అవుతా ఉంది, కుళాయిలు పట్టుకునే టైం అవుతా ఉంది, భోజనాలు వండాలి, భర్తలు వేచి చూస్తారు. భోజనాలు వండవమ్మా, భర్తలు వేచి చూస్తారు. భర్తలు ఉన్నవారు, మగవారు ఉన్నవారు ఇక్కడ వారికి వేరే వేరే కార్యక్రమాలు ఉంటాయి. వారికి చాలా కళాకారులు ఉంటారు, ఇక్కడ మంచి మంచి ఆటగాళ్లు ఉంటారు, కళాకారులు ఉంటారు, వాళ్ళ కార్యక్రమాలు ఆడుకుంటాయి. ఇవన్నిటిని నడుమ 9 వరకు ఇక్కడ ఉన్నారు అంటే కూటమి నాయకత్వం తరపున మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తా ఉన్నా. అంటే స్వామిమాల్లో చెయ్యొచ్చలేదో తెలియదు. గతంలో కూడా స్వామిమాల్లో నన్ను ఒకసారి మిస్లీడ్ చేసి నాకు బురిడి కొట్టించేశారు. అందుకే ముందే చెప్పేస్తాను, స్వామిమాల్లో ఉంటూ ఈ మాట అనొచ్చోలేదో తెలియదు. కానీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ మీరు చూపించిన అభిమానం, ప్రేమ కూటమి ఎప్పుడు కూడా మరవదు. బాధ్యతగా వెళ్తా ఉంది కూటమి. మా బాధ్యత మాకు తెలుసు, ఎప్పుడు కూడా విస్మరించమని చెప్పి మీకు మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇందా కరగాని వేణుగారు వెళ్ళిపోతున్నారు. ఆయన ఏ మీటింగ్ వచ్చినా గంటలో ఆయన మాయనైపోతారు నాకు తెలుసు. కానీ ఈరోజు వెళ్ళిపోతున్న ఆయన్ని బలవంతంగా కూర్చోబెట్టాను. ఆయనకి ఫోన్లు వస్తాయి. కూర్చోబెట్టడానికి గల కారణం ఏంటంటే ఆయన పుట్టినరోజు బాబు ఈ రోజు ఆయన కరగాని వేణుగారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికే ఇక్కడ పిలవడం జరిగింది. మరొక్కసారి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా
పేరు పేరున నమస్కారాలు. పాలక మండలి సభ్యులందరికీ కూడా అభినందనలు, అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్. ఈ కార్యక్రమానికి అంత అద్భుతంగా అధ్యక్షత వహించిన మా జాన్ సత్యాన్ని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే చక్కగా ఇవాళ పాలక మండలి యొక్క ఈ ఆత్మీయ గౌరవ సమావేశానికి ఎంతో క్రమశిక్షణగా వ్యవహరించి ఈ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్యే గారిచే ముందు పాలక మండలి సభ్యులు చైర్మన్ వారికి వారి చేతుల మీదుగా చిరు సత్కారం చేయడం జరుగుతూ ఉంది. సభ్యులందరూ కూడా తమ తమ సీట్లలో ఉండి క్రమశిక్షణ పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. సభ్యుల కరతాళాలను వచ్చిన పాలక మండలి సభ్యులు ముందు వారికి అవకాశం ఇద్దాం సార్. ఎవరే రండి. మహిళా సోదరి మనులు వారికి కూడా వేదిక మీద సముచిత స్థానం దయచేసి వారికి కూడా కొంచెం మనవి చేసుకోవాలండి. వారికి కూడా వేదిక మీద అందరికీ కనబడేటట్టుగా పాలక మండలి సభ్యులతో శాసనసభ్యులు కూటమి నాయకులు స్నాప్ ఉంటుంది. అయిన తదుపరి స్నేహితులు కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా వచ్చి పాలక మండలి యొక్క డైరెక్టర్ని చైర్మన్ని సత్కరించుకునే అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోగలరు. ఒక గ్రూప్ ఫోటో పాలక మండలి సభ్యులు ప్లీజ్ కోఆపరేట్. కోఆపరేట్ చేయండి సార్.